ఎలా ఉంటారో చూద్దామా. ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 1. హలో మామ, ఎక్కడున్నారా? అరే న్యూ ఇయర్ రోజు ఎవరైనా ఇంటికా ఉంటే అలా పాఠశాల ముంగట ఉండాలి. కానీ అలాగే ఈరోజు న్యూ ఇయర్ కదా, పాఠశాల అడిగి ఒక సెంటిమెంట్ మీద పోయి వద్దాం. సరే ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 2. అబ్బా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, మంచిగా తయారైన ఫోటోలు దిగిరా. అబ్బా వాట్సాప్ స్టేటస్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాలి. అబ్బా ఫేస్బుక్ పోస్ట్ చేయాలి. అబ్బా లైకులు చర్చి కాడికి పోయినాక కూడా ఫోటోలు దిగి హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే లైకులు. ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 3. ఏంటే సమయం అవుతుంది, ఇంకా రావడం లేదు. ఇంత సమయం అంటే ఏం కాదు, నేను చర్చిలో అక్కలందరూ నన్నే చూడాలి. క్యారెక్టర్ నెంబర్ 4. ఆపి ఊరు వచ్చింది, చదివింది. ఇప్పుడు మన కొందరు పోతే అయ్యగారు బోల్ ఇమ్మంటాడు, కూరగాయలు కట్ చేయమంటాడు. ఇవన్నీ మనకు సెట్ కావాలి. మెల్లగా లంచ్ టైం పోయి మెల్లగా మెక్కి అంటాం. ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 5. హలో అన్న, ఎక్కడున్నావురా? హ్యాపీ న్యూ ఇయర్ రా. థ్యాంక్ యూ చెల్లె. ఏమున్నావు? ఇంటికాడ. చర్చి పోలేరా? న్యూ ఇయర్ రోజు చర్చికాడన వద్దరా, దావత్ చేసుకున్నాం రా. సరే చెల్లి, నీకన్నా పెద్దన చెల్లి వస్తా. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 6. ఈరోజు న్యూ ఇయర్ కదా, మొత్తం హవా ఉండాలి. బొరం డ్రెస్ వేసుకోవాలి. అమ్మా ఎక్కడున్నావే? త్వరగా ఏంటా దున్నపోతా ఊకే పిలుస్తున్నావు? నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అన్ని మొత్తం పొక్కలు చేసి పెట్టు. సరే మొత్తం హవా ఉండాలి. ఇవాళ ఇవి ఆడుకునే త్వరగా ముట్టుకొని వేసుకుంటారు. ఈ పొక్కల నాకు తీసుకో. వస్తుంది బొరం. నేను చచ్చిపోతామా? అందరూ నన్ను చూడాలి. ఇప్పుడు క్యారెక్టర్ నెంబర్ 7. వచ్చింది. అయ్యగారు పోతే పాటలు పాడతారు, తర్వాత ఆరాధన, తర్వాత వాక్యము. మనకి ఇవన్నీ శక్తి అవుతుంది. అవన్నీ అన్నం తిన్నాం, మంచిగా ఇంటికి వచ్చి ఉన్నాం. అన్న పాటలు అయిపోయిందా? ఆరాధన అన్న వాక్యమా? ఎస్ అన్న వాక్యం అయిపోయిందా? అన్న మొదలై పెట్టాను. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్. పోతున్నాను.
చూశారు కదండి, నేటి క్రైస్తవులు కొందరేమో వాయు వస్త్రాలు చూపించుకోవడానికని, కొందరేమో మటన్లు చికెన్లు పెడతారని, కొంతమంది ఏమో ఫోటోలు దిగడానికని, కొంతమంది ఏమో బారుకు వెళ్ళి బీరు తాగుదామని, ఇంకొంతమంది ఏమో మందిరానికి వెళ్తే పని చేయాల్సి వస్తుందని రకరకాల ఆలోచనతో మందిరానికి వస్తారు. అసలు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడనే కృతజ్ఞత ఎవ్వరికీ లేదు. దయచేసి ఇటువంటి ఆలోచనలు మానేసి నిజముగా మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించండి. ఆయన కృతజ్ఞతతో ఉండండి. ఆయన త్వరగా రానే ఉన్నాడు.